మేషరాశి వాళ్ళకి 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. మార్చి 15వ తారీఖు వరకు రవి బలం సంపూర్ణంగా ఉంది. మార్చి 15వ తారీఖు తర్వాత రవి ట్రాన్సిట్ అయిన తర్వాత రవి బలం లేకపోవడం వల్ల 5 గ్రహాలు మాత్రమే యోగిస్తాయి. అప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ట్రాన్స్ఫర్లు, డబ్బు ఆదాయం తగ్గడం లాంటివి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ మాసంలో మార్చి నెల ఆఖరున మేష యొక్క షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి మేషరాశి వాళ్ళకి పట్టడం చేత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు, విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వ్యసనాలకి కానీ అలవాట్లకి కానీ బానిసలైన వాళ్ళు ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉంటే కనుక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే హాస్పిటల్స్కి, గవర్నమెంట్ సంబంధించిన లిటిగేషన్స్కి ఆస్తులు నష్టపోయేటువంటి అవకాశాలు, డబ్బు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మార్చ్ నెలంతా మేషరాశి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చు. ఇంటర్నల్ జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే ఈ షష్టగ్రహ కూటమిని కూడా ఓవర్కమ్ చేస్తారు. ఒకవేళ షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ మాసంలో కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయి, 6 ప్లానెట్స్ అనుకూలించినప్పటికీ కూడా అనుకుంటే ఇంటర్నల్ జాతకంలో దోషాలు ఉన్నాయి, అవి చూపించుకొని వాటికి సంబంధించి శాంతి పరిహారాలు ఆచరించండి. చాలా బాగుంటుంది.